అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ద ఛానల్ ఎల్లాద హోమియోపత్. ఈ వీడియోలో నేను అగ్రోహోమియోపతి సెమినార్కి హెచ్మెట్లో కండక్ట్ చేసినప్పుడు నేను అటెండ్ అయ్యాను. ఆ సెమినార్లో నేను ఏం నేర్చుకున్నాను, ఏం విన్నాను ఈ వీడియోలో చూపిస్తున్నాను, చూడండి. First we understood what is the definition of homeopathy. What is agro-homeopathy basically? So agro-homeopathy is a specialized area of homeopathic practice to treat. మా కాలేజ్ తరపు నుంచి వెళ్ళాను. ఆ సెమినార్ ముఖ్యంగా హోమియోపతి గురించి చెప్తున్నారు. ఆ సెమినార్లో అది హోమియో ఫెస్ట్ అని కండక్ట్ చేశారు. ఇయర్కి ఒకసారి చేస్తారు హెచ్మెట్ వాళ్ళు. ఇయర్కి ఒకసారి చేస్తారు అనుకుంటారు. Which gain in one plant is also more than any other normally treated plant. If you open up this tomato and see, it's very pulpy, juicy and has delicious taste. So what హోమియోపతి అంటే మనం ఓన్లీ పేషెంట్ని, మనుషులను ట్రీట్ చేస్తామని అనుకుంటాం. కానీ హోమియోపతి అంటే అదొకటి కాదు. హోమియోపతి ఎన్ని రంగాల్లో ఉంది అవి ఏవో కూడా ఈ సెమినార్లో మాకు ఎక్స్ప్లెయిన్ చేశారు మంచిగా. హోమియోపతి అంటే అగ్రోహోమియోపతి పరంగా, వెటర్నరీ హోమియోపతి పరంగా, ఇంకా మనుషులు అంటే హోమియోపతి బేసిక్స్ ప్రిన్సిపల్ ఏంటి అవన్నీ ఈ వీడియోలో మంచిగా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఈ సెమినార్లో మంచిగా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఈ సెమినార్ వల్ల చాలా యూజ్ అయింది నాకైతే. ఈ సెమినార్ ద్వారానే నాకు అగ్రోహోమియోపతి మీద ఇంట్రెస్ట్ వచ్చింది. ప్లస్ నాకు అగ్రోహోమియోపతి అంటే కూడా ఇష్టం. ఎందుకంటే చిన్నప్పటి నుంచి మా పొలం ఉంది, ఒక 10 acres. అలా నేను వర్క్ చేస్తూ డాడీ వాళ్ళు చెప్పిన పరంగా చేస్తూ వర్క్ చేశాను. కాబట్టి నేను అగ్రోహోమియోపతి పరంగా కూడా ఇంట్రెస్ట్ చేశా. ఈ వీడియోలో నేను కొన్ని వర్క్ అంటే ఈ సెమినార్ విన్న తర్వాత నేను కొన్ని అగ్రోహోమియోపతి పరంగా చేసిన వర్క్స్ కూడా ఈ వీడియోలో చూపిస్తున్నాను. లాస్ట్కి చూడండి. నచ్చినట్టయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా ఇలాంటి ఎన్నో వీడియోలు అగ్రోహోమియోపతి పరంగా, హోమియోపతి పరంగా. ఇంకా ఫస్ట్గా మేము కాటన్ ఒక 5 acres వేసాము. దానిలో డాడీకి అన్నకు చెప్పి ఈ అగ్రోహోమియోపతి కూడా మంచిగా పనిచేస్తుంది అని చెప్పి వాళ్ళని ఒప్పించి ఒక 1 acre కాటన్ ఫీల్డ్లో నేను ఎక్స్పెరిమెంట్ చేసినది మీకు ఈ వీడియోలో చూపిస్తున్నాను. దాని తర్వాత అలాగే మేము వరి కూడా వేస్తాము. వరి ఒక 5 acres వేస్తాము. 5 acres కాటన్, 5 acres వరి కూడా 1 acre నేను చేస్తా అగ్రోహోమియోపతి మందుతో అని చెప్పి అన్నకు కూడా ఇంట్రెస్ట్ ఉంది హోమియోపతి పరంగా చేద్దామని చెప్పి ఒప్పించి చేశాను. అది కూడా ఈ వీడియోలో చూపిస్తున్నాను. ఎలా పంట వచ్చిందో మనకు 2025లో చేశాను 1 acre. దానిలో రిజల్ట్ వచ్చిన తర్వాత కొద్దిగా మంచినే, ఆల్మోస్ట్ ఒక 85% రిజల్ట్ వచ్చింది. దానివల్ల 2026లో ఇప్పుడు చేస్తున్నాను. ఇలాగే లాస్ట్ ఇయర్ చేసినట్టే చేశాను. ఫస్ట్ సీడ్ బాతింగ్ నుంచి చేశాను 2026లో. అదైతే ఫస్ట్ నార్మల్గా ఓన్లీ పెస్టిసైడ్స్కు వాడాను 2025లో. 2026లో సీడ్ బాతింగ్ నుంచి చేస్తూ మొలకలు ఎలా రావాలి అది నార నుంచి చేశాను. మా విలేజ్లో ఆ రిజల్ట్ చూసి కొందరు 2025లో నేను చేసిన వర్క్స్ 26లో చాలామంది ముందుకు వచ్చారు. ఒక 4 ఫార్మర్స్ కూడా వచ్చి వర్క్ చేద్దాం అగ్రోహోమియోపతి పరంగా చేద్దామని ఇంట్రెస్ట్ చూపించి ముందుకు వచ్చారు. వాళ్ళ రివ్యూ కూడా ఈ వీడియోలో చూపిస్తున్నాను, చూడండి. వాళ్ళు కూడా ఆల్మోస్ట్ ఒక 5 to 10 acres వేశారు. దానిలో 1 acre చూద్దామని చూశారు, వాడారు. మా ఊరాయన ఈ పొలానికి 1 acre చూడాలనుకున్న హోమియోపతి మందులు మా ఊళ్ళో వాడినరు, మంచిగా వచ్చింది. ఇప్పుడు నేను 1 acre వాడాలని వాడుతున్నా. ఈసారి ఎన్ని ఎకరాలు వేసింది నాటు మీరు? నాటు ఎకరా బలగా వేసినామని 1 acre చెక్ చేద్దామని వాడతాము. అదే ఎన్ని ఎకరాలు ఉన్నాయంటున్నాను మీ నాటు? మా నాటు 10 acres ఉంది. 10 acres 1 acre హోమియోపతి చేద్దామంటున్నారు. 1 acre చూద్దాము ఎట్లా వస్తుందని కన్ఫర్మ్ చేసుకుందామని వేరే వాళ్ళు చెప్పారు, మంచిగా వచ్చిందని. అందుకే నేను కూడా వాడాలనుకున్నా. అది అమౌంట్ కూడా తక్కువ అవుతుంది అని అన్నారు. నేను కూడా చూడాలనుకున్నా. 1 acre కాడికి చూద్దాము. సరే, ఎందుకు మీరు హోమియోపతి వాడాలనుకుంటున్నారు? వేరే వాళ్ళు చెప్పారు మంచిగా వచ్చిందని, అందుకే మేము కూడా వాడాలనుకున్నాము. ఇది 1 acre వాడిన తర్వాత మంచిగా వచ్చిన తర్వాత ఇంటికి తినడానికి పెట్టుకుంటారా, అమ్ముకోవడానికి పెట్టుకుంటారా మీరు? తినడానికి మంచిగా అనిపిస్తే పెట్టుకుంటాము, తినడానికి మంచిగా కొట్టకుంటే అమ్మేస్తాం. సరే మంచిగా అన్నారు, మంచిగానే ఉంటాయి అన్నారు, తినడానికే పెట్టుకుంటాం. సరే, చూద్దాం, మనం చేద్దాము. విజిట్కి వచ్చాను యాజ్ ఏ హోమియోపతి డాక్టర్ లాగా చూస్తున్నా ఈ పొలంని. ఇప్పుడు మన తమ్ముడు ఫార్మర్ రివ్యూ ఇస్తాడు, విందాం ఆయన ఏం చెప్తాడు. చెప్పండి నరేష్. ఇది ఇన్ని రోజులు
నేను ఇంత ముందు మక్తాలు వాడుతుంటే మందులు ఈసారి మా అన్న ఇచ్చిన మందులు వాడమని ఈ హోమియోపతి మందు వాడినా ఒకసారి. చూపిండి ఒకసారి హోమియోపతి మందులు ఎట్లుంటాయి. ఇవే మందులు అవే మందులు ఓకే ఇచ్చిండు. ఇస్తే చేను బాగా తిరగబడింది. మళ్ళీ ఒకసారి కూడా తీసుకొని మళ్ళీ హోమియోపతి మందు కొట్టాలని అనుకున్నా. 5 ఎకరాలు 1 ఎకరాకి ఇక్కడ వాడుతున్నాను నేను. మా అన్న ఇచ్చిన ఎందుకు మీరు హోమియోపతి మందులు వాడాలనుకుంటున్నారు? జర చేను మా అన్న నా మందులు కొట్టి చూడన్నాడు. ఇంత ముందు కొడితే కూడా ఏం తిరగలేదు. అందుకే మా అన్న ఇస్తా అన్నాడు. అది కొట్టి చూద్దాం ఒకసారి వాడదాం 1 ఎకరా కానీ వాడుతున్నాను హోమియోపతి మందులు. ఇప్పుడు మీరు ఎన్ని ఎకరాలు వేసింది టోటల్? 5 ఎకరాలు వేసిన. 5 ఎకరాల్లో ఇవి 2 టాకులు ఎన్ని ఎకరా అవుతుంది? 2 టాకులు తోడం తక్కువ ఎకరా. ఈ ఎకరా ఒక్క దానికి హోమియోపతి మందులు ఆగ్రో హోమియోపతి మందు ఉన్న 4 ఎకరాలకి వేరే మందులు మక్కల నుండి తెచ్చి కొట్టినా. సరే సరే మీకు ఎట్లా అనిపిస్తుంది హోమియోపతి మందు? మొన్నటికి ఈ రోజుకి జర బాగా తిరిగింది చేను. మందు కొట్టి ఒక 6 దినాలు అయింది. ఇంకా మసాలా కూడా ఇప్పుడు వేసిన ఒక 8 దినాలు అయితే తెలుస్తుంది దాని రిజల్ట్. ఓకే ఓకే మళ్ళీ వాడతాం మరి మీరు? మళ్ళీ ఒకసారి వాడతాం తీసుకొని. ఓకే దీనికి నేను ఇచ్చే మందులే వాడండి. దీన్ని మంచి పంట వస్తే ఏం చేస్తారు? ఇవి అమ్ముకుంటారా తిండికి పెట్టుకుంటారా? ఇవి ఇంతకుముందు వర్షాకాలం అయితే పెట్టుకున్నా. ఈసారి మొత్తం ఇంకా బియ్యం ఉన్నాయి. అందుకే ఈసారి అమ్మడానికి కాదు హోమియోపతి మందులు చేసి వాడిన పొలం కదా, దీన్ని ఒక పెట్టుకోవాలి తినడానికి. దానికి దీన్ని మీరు చూడాలి కదా. 2 ప్యాకెట్ 3 బ్యాగులు తీసుకుంటా. తీసుకోండి తినడానికి పెట్టుకుంటా. సరే మీ పేరేం పేరు? నరేష్ నా పేరు. సరే సరే వాడండి మంచిగా ఉంటాయి మందులు. మంచి తక్కువ వస్తాయి. పొలంకి మంచిగా ఉంటుంది. ఎటువంటి ఇబ్బంది ఉండదు. మీకు ఇబ్బంది ఉండదు, పొలంకి ఇబ్బంది ఉండదు. కంటెంట్ నచ్చినట్టయితే ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా ఇలాంటి వీడియోల కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.